వెల్కమ్ బ్యాక్. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద నర్సరావుపేట వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. జగన్ ముద్దు గోపిరెడ్డి వద్దు అంటూ పోస్టర్లతో నిరసన తెలిపారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉంటే పార్టీలో కొనసాగము అంటూ అసమ్మతి వర్గం ధర్నాకు దిగింది. జెండా భుజాన పెట్టి నర్సరావుపేటని కాపాడండి అని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి విన్నవించుకొని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏ త్యాగం చేయటానికైనా సరే జై జగన్. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయం వద్ద నర్సరావుపేట వైసీపీ నేతలు ఆందోళనకు దిగారు. జగన్ ముద్దు గోపిరెడ్డి వద్దు అంటూ పోస్టర్లతో నిరసన తెలిపారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఉంటే పార్టీలో కొనసాగమంటూ అసమ్మతి వర్గం ధర్నాకు దిగింది. ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి తెలుసుకుందాం. అయితే శ్రీనివాస్ చెప్పండి, ప్రస్తుతం అయితే నర్సరావుపేట దగ్గర గోపిరెడ్డి వద్దు అనే నినాదాలు అయితే వెలువెత్తుతున్నాయిగా, దీనికి గల కారణాలు ఏంటి? మౌనిక, గత కొంతకాలంగా నర్సరావుపేటలో వైసీపీలో అసమ్మతి చెలరేగుతూ ఉంది. ఈ రోజు అది తారాస్థాయికి చేరి కేంద్ర వైసీపీ కార్యాలయం తాడేపల్లికి చేరుకొని అక్కడ జగన్ ముద్దు గోపిరెడ్డి వద్దు అంటూ కూడా భారీ స్థాయి నినాదాలతోటి ఆ కేంద్ర పార్టీ కార్యాలయం ముందు ఆందోళన దిగడం జరిగింది. సుమారు 100 కార్లతోటి భారీ ర్యాలీగా వచ్చినటువంటి వైసీపీ కార్యకర్తలు నేతలంతా కూడా కలిసి ప్లాకార్డ్స్ పట్టుకొని జగన్ ముద్దు గోపిరెడ్డి వద్దు అంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది. గడిచిన 10 సంవత్సరాల నుంచి కూడా ఎమ్మెల్యేగా ఉండి మాకు ఎటువంటి అభివృద్ధి పనులు చేయలేదు, పార్టీ కార్యకర్తలను ఇబ్బందులు గురిచేస్తున్నారు, ఈసారి ఎమ్మెల్యే గోపిరెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ కూడా నినాదాలు చేయడం జరిగింది. రానున్న రోజుల్లో ఎన్నికలకు తప్పనిసరిగా కొత్త అభ్యర్థికి టికెట్ కేటాయించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా చూస్తే కనుక జగన్ ముద్దు గోపిరెడ్డి వద్దు అనే ప్లాకార్డులు నినాదాలతో పాటు అక్కడ చేరుకున్న వారందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తాము ఏం చేయడానికి సిద్ధంగా ఉంటాం, కానీ గోపిరెడ్డి అరాచకాలు భరాయించలేకపోతున్నామంటూ కూడా వాళ్ళ ఆవేదన ఒకసారి వెలగచ్చినటువంటి పరిస్థితి ఉండడం జరిగింది. దీనిపై ఇప్పటికే పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉన్నటువంటి ప్రతినిధులు సంప్రదించి వారితో చర్చలు జరుపుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే వారు చేస్తున్నటువంటి ఆందోళన కూడా విరమించే విధంగా కూడా చర్చ చేస్తున్నారు. అంటే ఒక విధంగా చూస్తే అధికార పార్టీలో ఉండి అధికార పార్టీ ఎమ్మెల్యేపై ఇలా పార్టీ నేతలు కేంద్ర పార్టీ కార్యాలయాన్ని దృష్టికి తీసుకురావటము, కార్యాలయం ముందు నిరసన చేయటాన్ని కూడా ప్రతి ఒక్కరూ చర్చించుకునే పరిస్థితిలో ఉండడం జరిగింది. తప్పనిసరిగా గోపిరెడ్డికి తమకు సంబంధించి రానున్న రోజుల్లో టికెట్ ఇవ్వకుండా చూడాలంటూ కూడా వీళ్ళందరూ ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఓకే శ్రీనివాస్, థ్యాంక్ యూ.